యూ ఆర్ ఫ్రీ టు షేర్. మీరు నన్ను అడగండి, నేను చెప్తాను. థర్డ్ థింగ్, మీకు ఫలానా టాపిక్ ఏదైనా ఈ పర్టికులర్ టాపిక్ మీద వీడియో చేస్తే బాగుంటది, ఈ పర్టికులర్ టాపిక్ మీద సెషన్ లో డిస్కస్ చేస్తే బాగుంటది అని మీ ఒపీనియన్స్ అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే మీరు అది కూడా చాట్ బాక్స్ లో షేర్ చేయండి. సో మా టీం దాన్ని చూస్తారు. దాన్ని బట్టి ఒక సెషన్ దాని మీద సెపరేట్ గా ప్లాన్ చేద్దాం. సో నాకు రెస్పాన్స్ కావాలి. ఐ వాంట్ దీస్ సెక్షన్స్ టు బి ఇంటరాక్టివ్. లేదంటే యూట్యూబ్ లోనే వినొచ్చు కదా మనం. ఒక యూట్యూబ్ సెషన్ ఆల్రెడీ రికార్డెడ్ వీడియో తెచ్చి నేను ఇక్కడ ప్లే చేసిన మీ 16 పీపుల్ కే సరిపోతుంది. ఆ, మనం లైవ్ లో ఇంటరాక్ట్ అవుతున్నాం అంటే ఇంటరాక్షన్ ఉండాలి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ ఇన్ చాట్ బాక్స్. లాస్ట్ సెషన్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఆడిబుల్ గా ఉందా? Okay, Sairam, Sairam, I'm Sairam, everyone. I'm waiting for your response. సో నేను చెప్తున్నా కదా, రెస్పాన్స్ వస్తే కానీ నేను సెషన్ ముందుకు తీసుకెళ్ళి. Either you unmute yourself and tell something about it, or express your opinion in the chat box. అదర్వైజ్ మీరు ఇలాగే కూర్చుంటారు, నేను ఇలాగే కూర్చుంటాను. Hello. యా సాయిరామ్. Sairam Casey. So anything? All fine or anything? Sorry, I Uh, was in call with Radio Sai, so that's the reason I joined little bit delay. Vinesh, could you able to access the chat box? I couldn't able to see. Yes. Okay, the Oh, people are in that responding case, here. yeah, people are responding in chat box. I request you to log out and log into the call. We will be waiting for you. I've done the same, but still I couldn't able to see. Okay, I'll do this thing. I'll once again log out and log in. Okay. Sure, sure, please. Yeah. Sairam, Vinesh, I think there is a technical problem from my end. I couldn't able to access the chat box. So you have seen that, right? Please take note of the feedback from the participants.
and I'll definitely note that, and I'll proceed to the class right now. Sure, Casey. Yeah. I hope, yeah. I think, are we good to continue? Yes. We are pretty good to continue. And is Okay. my voice clear and audible? Could you please confirm me? Yeah, super. Yeah, right. Sairam, So, Sairam, everyone. hand over into you, Casey. Sairam, Dinesh. If there is any lag in between, please let me know. Sairam, everyone. ఈ రోజు మనం Casey, one మైక్రోసాఫ్ట్ second. ఎక్సెల్ యొక్క Casey, Casey, one second. Sairam, yeah, brothers and sisters, as moderators telling, so he's facing some issues. Oh, sorry, it's Telugu. లైక్ మోడరేటర్ కి కనెక్టివిటీ ఇష్యూస్ కొంచెం ఉన్నాయి. మీ అందరికి మైక్ యాక్సెస్ అయితే ఇచ్చాము. సో ఎక్కడన్నా ఏ ఇష్యూ వచ్చినా హ్యాండ్ రైస్ చేయండి. సో మోడరేటర్ మిమ్మల్ని పిలుస్తారు సో దట్ యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, గివ్ యాక్సెస్ మైక్ యాక్సెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సాయిరామ్. కేసీ, Right. థ్యాంక్ యూ. Sairam, Dinesh, థ్యాంక్ యూ. సో అందరూ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సెషన్ లో ఎక్కడ మీకు వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చినా లేదంటే ప్రాబ్లం వచ్చినా మీరు ఒకసారి చాట్ బాక్స్ లో చెప్తే నాకు వినీష్ చెప్తారు, లేదంటే మీరు అన్మ్యూట్ చేసి నాకు చెప్పండి. నేను దాన్ని బట్టి మనం ఇంకా బెటర్ గా ప్లాన్ చేద్దాం. సో ఈ సెషన్ వచ్చేసరికి ఎంటైర్ 1 hour 15 minutes ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, అదే ఫార్ములా రైటింగ్ గురించి నేను మీకు చెప్తాను. సో చాలా మంది అనుకుంటారు ఎక్సెల్ షీట్స్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ని హోల్డ్ చేయడానికి ఒక నోట్బుక్ లాగా యూజ్ అవుతుంది అనుకుంటారు, ఒక నోట్ ప్యాడ్ లాగా యూజ్ అవుతుంది అనుకుంటారు. కానీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం చాలా మంచి ఆటోమేషన్స్ చేసుకోవచ్చు, పెద్ద పెద్ద డాష్ బోర్డ్స్ తయారు చేసుకోవచ్చు. ఒక చిన్న సైజ్ రోబోట్ అన్నమాట ఇది, మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే. దీని ఎంటైర్ క్యాపబిలిటీ రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. రీసెంట్ గా పవర్ క్వెరీ అని ఒక చిన్న ఫీచర్ ని తీసుకొచ్చారు. ఇందులో మొత్తం డేటా అనలిటిక్స్ గేమ్ ని చేంజ్ చేసి పడేసింది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో ఈ టూల్ ఎంత క్యాపబుల్ అంటే ఒక చిన్న స్టార్ట్అప్ నుంచి చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ దాకా ఇప్పటికీ డేటా అనాలిసిస్ లో మోస్ట్ యూజ్డ్ టూల్. ఈవెన్ గూగుల్ షీట్స్ కూడా దీని పక్కకు కూడా రావట్లేదు. ఎంత మంది కాంపిటేటర్స్ వచ్చినా సరే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మాత్రం టచ్ చేయలేకపోతున్నారు. సో అందులో మీకు ఫార్ములా బేసిక్స్ ఈ రోజు నేను మీకు నేర్పిస్తాను. యూజువల్ గా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో ఒక చిన్న రోబోట్ అనుకోండి, మీ పర్సనల్ అసిస్టెంట్ అనుకోండి. సపోజ్ మీరు ఒక ఆఫీస్ పెట్టుకున్నారు, ఆఫీస్ లో మీకు ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉన్నాడు. ఈ పర్సనల్ అసిస్టెంట్ తో మీరు మాట్లాడాలనుకోండి, వాడికి ఒక పేరు ఉంటుందా, పేరు పెట్టి మీరు పిలుస్తారు. సపోజ్ మీ పర్సనల్ అసిస్టెంట్ పేరు జార్విస్ అనుకోండి. ఐరన్ మ్యాన్ జార్విస్ ఉంటుంది కదా, ఆ, మన అవెంజర్స్ మూవీలో చూసినట్టు. లేదా మీరు యాపిల్ యూస్ చేస్తే సిరి అని ఉంటుంది. సో మీ పర్సనల్ అసిస్టెంట్ ఒక పేరు ఉంటుంది, ఆ పేరు పెట్టి మీరు పిలుస్తారు, ఆ అసిస్టెంట్ మీకు రెస్పాండ్ అవుతుంది. అట్లాగే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కూడా మనకు ఒక పర్సనల్ అసిస్టెంట్. సో మీరు ఏదైనా దానికి పని చెప్పాలంటే మనం ఒక ఆ, ఒక పర్టికులర్ విధానంతో దానికి చెప్తాం అనమాట, నాకు ఈ పని చేసి పెట్టు అని. సపోజ్ నేను మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్తా, ఇలా ఒక డేటా ఉందనుకోండి. సో లాస్ట్ క్లాస్ లో నేను మీకు చూపించిన డేటా లాంటిది ఈ డేటా కూడా. ఒక పెద్ద బిజినెస్ కి సంబంధించి సేల్స్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొచ్చాను. సో ఇందులో మొత్తం 10,000 రోస్ ఆఫ్ డేటా ఉన్నాయి. 10,000 రోస్ ఆఫ్ డేటా ఉందన్నమాట ఈ పర్టికులర్ షీట్ లో. సో ఈ 10,000 రోస్ ఆఫ్ డేటాలో నాకు సడన్ గా మా మేనేజర్ వచ్చి చైతన్య టోటల్ సేల్ ఎంత అని అడిగాడు. సో నేను పర్టికులర్ గా ఎలా చెప్తాను? సో మొత్తం ఈ 10,000 రోజు కౌంట్ చేస్తూ కూర్చున్నాను అనుకోండి, నాకు ఎంత టైం అవుతుంది? సో మీకు ఒక సింపుల్ ఫామ్ చెప్తాను నేను మీకు. ఎప్పుడైనా టోటల్ కానీ, సమ్ కానీ, కౌంట్ కానీ, యావరేజ్ కానీ, మాక్సిమం కానీ, మినిమం కానీ మీకు తెలియాలంటే జస్ట్ ఆ డేటాని, సేల్స్ టోటల్ కదా మీకు తెలియాలి. ఈ సేల్స్ కాలం దగ్గరికి వచ్చి ఈ సేల్స్ కాలం అంతటిని మీరు సెలెక్ట్ చేశారనుకోండి, గేరింగ్ సిస్టమ్ యూజ్ చేసి, ఆరోస్ యూజ్ చేసి, ఈ కింద మీకు దాని టోటల్ ఎంత, మాక్సిమం ఎంత, మినిమం ఎంత, న్యూమరికల్ కౌంట్ ఎంత, యావరేజ్ ఎంత, మీకు అది ఆ డేటా అంతా మీకు చెప్పేస్తుంది. సో మీరు సెలెక్ట్ చేసి వెంటనే మీ మేనేజర్ కి చెప్పచ్చు. సో దీంతో డిసడ్వాంటేజ్ ఏంటంటే వన్స్ మీరు ఎక్కడైనా క్లిక్ చేయగానే ఈ కింద ఉన్న డిస్ప్లే అంతా పోతుంది అనమాట.
సో అలా కాకుండా మీకు పర్మనెంట్ గా ఏదో ఒక సెల్ లో మీ వాల్యూ అక్కడ పడాలంటే నేను ఇంకొక మెథడ్ చెప్పాను. మొత్తం ఈ డేటా అంతటిని టేబుల్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే సెలెక్ట్ చేసి టేబుల్ కింద తయారవుతుంది. ఇక్కడ టేబుల్ డిజైన్ అనే హెడర్ లోకి వెళ్ళి, టేబుల్ డిజైన్ అనే రిబ్బన్ లోకి వెళ్ళి, ఆప్షన్ లోకి వెళ్ళి టోటల్ రో అనే బటన్ ని మీరు ఎనేబుల్ చేశారు అనుకోండి. సో మీరు ఏ కాలంలో అయితే ఎక్కడైతే సెల్ పెట్టి మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. యావరేజ్ నొక్కితే యావరేజ్ వస్తుంది, మాక్సిమం నొక్కితే మాక్సిమం వాల్యూ ఆఫ్ డిస్కౌంట్ వస్తుంది, అలాగే మినిమం నొక్కితే ఇందులో ఉన్న అన్నిట్లో చిన్న వాల్యూ వస్తుంది. సో మీరు అలాగా మీకు కావాల్సిన వాల్యూని అక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో ఇది కొంచెం పర్వాలేదు. అట్లా కాదు, ఇప్పుడు నాకు ఇక్కడ డేటా ఉంది, అది టేబుల్ ఫార్మ్ లో ఉండేవ్వండి, రా డేటాగా నార్మల్ గా ఉండేవ్వండి, దట్ డజంట్ మ్యాటర్. మీకు ఈ పక్కన ఎక్కడో సమ్ కావాలి, మొత్తం ఈ సేల్స్ అమౌంట్ అంతా ఫిగర్ ఈ పక్కన మీకు కనిపించాలి. సో మీరు మొత్తం ఒక షీట్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఈ షీట్ లోకి రాగానే ఈ డేటా కన్నా ముందు ఈ డేటా పైన కానీ ఈ డేటా పక్కన కానీ మీకు ఏదో ఒక సెల్లో మీకు నచ్చిన సెల్లో ఈ టోటల్ సేల్స్ వాల్యూ అంతా కూడా ఇక్కడ ఎక్కడైనా కనిపించాలి. సపోజ్ నేను నా సేల్స్ వాల్యూని ఈ పక్కన చూద్దాం అనుకుంటున్నాను, టోటల్ సేల్స్ ని. సో నేను ఇప్పుడు ఈ పర్టికులర్ సెల్ లో టోటల్ సేల్స్ వాల్యూ అంతా నాకు ఈ పర్టికులర్ సెల్ లో కావాలి. ఈ పర్టికులర్ సెల్ ఏంటి? K5. ఈ K5 లో నాకు టోటల్ సేల్స్ వాల్యూ అంతా కావాలి. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అనుకోండి, నేను చెప్తాను, అరే ఈ K5 లో మొత్తం అమౌంట్ అంతా కూడి ఈ పర్టికులర్ ప్లేస్ లో K5 లో టోటల్ సేల్ నువ్వు అక్కడ వెయ్యి. నేను ఎక్సెల్ కి ఎలా కమ్యూనికేట్ చేస్తాను? మీరు ఎక్సెల్ తో మాట్లాడే కమ్యూనికేషన్ నే ఫార్ములా రైటింగ్ అంటారు. ఇంకా టెక్నికల్ గా చెప్పాలంటే ఫంక్షన్స్ అంటారు అన్నమాట. ఫంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ మీరు మీకు కావాల్సిన పని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ చేత చేయిస్తున్నారు. సో ఒక చిన్న రోబోట్ కింద మీరు ఊహించుకోండి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కి మొత్తం ఈ సేల్స్ ఫిగర్ అంతటినీ సమ్ చేసి K5 అనే సెల్ లో వెయ్యి అని చెప్పాలి. సో అది ఎలా కమ్యూనికేట్ చేస్తారు? సో మీరు ఎప్పుడైతే K5 ని ఇలా సెలెక్ట్ చేశారో, ఇలా క్లిక్ చేసి సెలెక్ట్ చేశారో, అది అర్థం చేసుకుంటది K5 అనే సెల్ లో వీడికి ఏదో ఇన్ఫర్మేషన్ కావాలి. సో నెక్స్ట్ మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఎలా చెప్తారంటే ఈక్వల్ టు టైప్ చేయాలి. ఈక్వల్ టు టైప్ చేస్తే ఇప్పుడు ఎవరైనా కొత్తగా మనం పలకరించారు అనుకోండి, హాయ్ హలో ఎలా చెప్తాం, ఇది కూడా అంతే. సో మీరు ఎప్పుడైతే కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తున్నారో యూ స్టార్ట్ ఎనీ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ టు ఎక్సెల్ బై టైపింగ్ విత్ ఈక్వల్ టు. సో ఒక ఫంక్షన్ రాసేటప్పుడు, ఫంక్షన్ అంటే సింపుల్ గా ఒక కమ్యూనికేషన్. మీరు ఎక్సెల్ తో మాట్లాడుతున్నారు, మీకు కావాల్సిన పనులు చేయించుకోవడానికి మీరు ఎక్సెల్ అడుగుతున్నారు. సో ఇది 2-వే కమ్యూనికేషన్. మీరు అడుగుతారు, అది మీకు కావాల్సింది మీకు తీసుకొచ్చేస్తుంది. సో నేను ఈక్వల్ టు స్టార్ట్ చేసి నాకు ఏం కావాలి? సమ్ కావాలి. సమ్ అంటే యాడ్ చేయమంటున్నా. దేన్ని యాడ్ చేయమంటున్నాను క్లియర్ గా చూడండి. బ్రేసెస్ ఓపెన్ చేశా, నాకు ఈ G కాలం లో ఉన్న ఫిగర్స్ అన్నిటిని యాడ్ చేసి ఇవ్వమంటున్నాను. సో నేను అప్పుడు రేంజ్ సెలెక్ట్ చేయాలన్నమాట. నాకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా యాడ్ చేయాలి? ఇక్కడి నుంచి షిఫ్ట్ పట్టుకుని కంట్రోల్ పట్టుకుని డౌన్ ఎరో కొట్టండి, కాలం అంతా సెలెక్ట్ అయిపోతుంది. ఆ టాప్ నెంబర్ నుంచి బాటమ్ నెంబర్ దాకా మొత్తం అంతా నాకు కావాలి. ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్ గా చూడండి మీకు కావాల్సిన సెల్ లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో మీరు ఈ పర్టికులర్ విధానంగా ఫార్ములా ఎక్సెల్ షీట్ లో కానీ ఎక్సెల్ వర్క్ బుక్ లో కానీ ఎక్కడైనా రాసుకోవచ్చు. సపోజ్ ఈ షీట్ లో మనకి డేటా ఉంది, నేను ఈ షీట్ లోనే పక్కనే ఫార్ములా రాశా. అట్లా కాదు, ఈ షీట్ లో డేటా ఉంది కదా, ఇప్పుడు ఈ షీట్ లో రాస్తాను ఫార్ములా. చూడండి, ఈక్వల్ టు సమ్, ట్యాబ్ ప్రెస్ చేస్తే బ్రాసెస్ ఓపెన్ అవుతుంది, బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు నా డేటా ఎక్కడ ఉంది? సేల్స్ డేటాలో ఉంది. సేల్స్ డేటా అనే ట్యాబ్ లో ఉంది. ఈ ట్యాబ్ లోకి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ ని సెలెక్ట్ చేసాం, ఎంటర్ కొట్టండి. సో నాకు కావాల్సిన చోట, నాకు కావాల్సిన వర్క్ బుక్ లో, నాకు కావాల్సిన సెల్ లో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దీనికి మీరు చూడండి, నేను మళ్ళీ ఆ పర్టికులర్ సెల్ దగ్గరికి తీసుకెళ్తాను. సో ఇక్కడ చూస్తే మీరు ఆ సెల్ మీద హావర్ చేసిన, ఆ సెల్ మీద క్లిక్ చేసిన పైన ఫార్ములా బార్ అని ఉంటుంది. ఆ ఫార్ములా బార్ లో యాక్చువల్ గా మీరు ఆ డేటాని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, టెక్నికల్ గా మీరు ఎక్సెల్ ని ఏ క్వశ్చన్ అడిగారు అనేది ఇక్కడ ఉంటుంది. మీ కాన్వర్సేషన్ విత్ ఎక్సెల్ ని మనం ఫంక్షన్ అంటాం కదా, టెక్నికల్ గా అలా చెప్పకూడదు. ఇట్స్ ఇట్స్ నాట్ ద డైరెక్ట్ కాన్వర్సేషన్, ఇట్స్ అన్ ఇండైరెక్ట్ కాన్వర్సేషన్. ఎలాగైనా కాన్వర్సేషన్ ఇస్ కాన్వర్సేషన్. మీకు ఒక విషయం కావాలి, ఎక్సెల్ ని అడగాలి. ఎక్సెల్ ని ఎలా అడుగుతాం? ఎక్సెల్ కి మనలాగా ఇంగ్లీష్ రాదు కదా. సో దానికి తెలిసిన భాషలో దాన్ని అడుగుతున్నాం. దానికి తెలిసిన భాష ఇది, ఫార్ములా రైటింగ్. సో అది నేర్చుకుని మనం అడుగుతున్నాం. సో ఇది
మీరు అడిగిన రిక్వైర్మెంట్. నాకు టేబుల్ 1 లోంచి సేల్స్ అమౌంట్ అనే కాలం లోంచి సేల్స్ అమౌంట్ ఐఎన్ఆర్ అనే కాలం లోంచి సమ్ చేసి తీసుకురా, ఇది దాని అర్థం. సో ఇది సమ్ అన్నమాట. మీకు ఇంకొక చిన్న ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములా ఏంటంటే యావరేజ్. సో యావరేజ్ అంటే నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి దాన్ని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసుకోమని చెప్పాను. యావరేజ్ అంటే ఆ, ఉజ్జాయింపుగా అని అర్థం వస్తుంది, దగ్గర దగ్గరగా అనే అర్థం వస్తుంది. సో సపోజ్ ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లో ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి. 5కి ఒకరి దగ్గర 10 మ్యాంగోస్ ఉన్నాయి, ఒకరి దగ్గర 5 మ్యాంగోస్ ఉన్నాయి, ఒకరి దగ్గర 3 ఉన్నాయి, ఒకరి దగ్గర 100 ఉన్నాయి. సో యావరేజ్ ఏంటంటే టోటల్ అందరి దగ్గర కలిపి ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి డివైడెడ్ బై ఎంత మంది ఉన్నారు. సో అది యావరేజ్ ఫార్ములా. సో ఇక్కడ నాకు యావరేజ్ సేల్స్ తెలుసుకోవాలని ఉంది. సో అంటే మొత్తం ఎంతమంది కస్టమర్స్ నా షాప్కి వచ్చారు, ఎంత సేల్ జనరేట్ చేశారు. సో పర్ కస్టమర్ యావరేజ్ గా నా దగ్గర ఎంత కొన్నాడు, సో పర్ హెడ్ ఎంత అమౌంట్ జనరేట్ చేశాడు. సో ఈ ఎస్టిమేషన్ యావరేజ్ అంటాం. సో అది కూడా చూడండి, చాలా సింపుల్ గా ఇస్తుంది. ఫస్ట్ వి స్టార్ట్ ద కాన్వర్సేషన్. ఈ బండ రూల్ ఇది. మీరు సెల్ లో ఏదైనా రాస్తుంటే ఈక్వల్ టు పెట్టారు అంటే ఎక్సెల్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే ఒక వీడికి ఏదో ఇన్ఫర్మేషన్ కావాలి మాకు అని చెప్పి అది అలర్ట్ అయిపోతుంది. మీరు నార్మల్ గా సమ్ అని రాశారు అనుకోండి, అది అక్కడ సమ్ అనే పడింది చూడండి. సో ఇదే ఫార్ములా నేను ఈక్వల్ టు తీసేస్తా, అప్పుడు అది కేవలం టెక్స్ట్ కింద తీసుకుంటది. చూడండి ఆ సెల్ లో టెక్స్ట్ వచ్చింది. నేను ఎప్పుడైతే ముందు ఈక్వల్ టు యాడ్ చేశానో అది నా కమ్యూనికేషన్ అర్థం చేసుకుంది. ఓకే వీడు నాతో ఏదో మాట్లాడుతున్నాడు, ఓకే వీడికి సమ్ కావాలన్నమాట, పలానా టేబుల్ లోంచి పలానా కాలం నుంచి అని చెప్పి దాన్ని తీసుకొచ్చి మీరు ముందు పెడుతుంది. అట్లాగే యావరేజ్ కూడా చూడండి, ఈక్వల్ టు కొట్టి యావరేజ్ అని టైప్ చేస్తా. ఇవన్నీ చాలా సింపుల్ ఫంక్షన్స్. సమ్, యావరేజ్, మ్యాక్స్, మిన్, కౌంట్, సింపుల్ ఫంక్షన్స్. కానీ మీరు బేసిక్స్ తెలుసుకోలేదు అనుకోండి, మనం అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ లోకి, అడ్వాన్స్డ్ ఫార్ములా రైటింగ్ లోకి వెళ్ళినప్పుడు మీరు ఇబ్బంది పడిపోతారు. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది చాలా బేసిక్ కదా, దీనికి ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తారు. కానీ ఇది ఇక్కడ నేర్చుకోకపోతే మీరు ఒక లెవెల్ దాటి ఎక్సెల్ ని యూజ్ చేయలేరు. అక్కడికి వెళ్ళేసరికి మీరు ఇబ్బంది పడిపోతారు. సో యావరేజ్ ఆఫ్ నాకేం కావాలి, ఈ సేల్స్ అమౌంట్ యొక్క యావరేజ్ కావాలి. సో సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడికి వచ్చి సేల్స్ అమౌంట్ అందులో సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి, లేదంటే మాన్యువల్ గా బ్రాకెట్ క్లోజ్ చేయండి. సో ఇది యావరేజ్. సో యావరేజ్ సమ్ ఒకటే వచ్చింది, మీరు గమనించారా అంటే ఎక్కడ చిన్న తప్పు వచ్చింది. మళ్ళీ రాద్దాం ఫంక్షన్ ఫార్ములా. సో యావరేజ్ ఆఫ్ సో ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు యావరేజ్ పక్కన పెట్టండి. ఇక్కడికి వచ్చి చూద్దాం యావరేజ్ సమ్ ఒకే నెంబర్ వచ్చిందా అది ఒకసారి చూద్దాం. ఇంకో ఫంక్షన్ చూద్దాం, మాక్సిమం. సో మనకి ఈ టోటల్ సేల్స్ డేటాలో ఏ కస్టమర్ అయితే మన దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ సేల్ కొన్నాడో ఆ ఫిగర్ ని మనం తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఏ బిల్ అయితే హైయెస్ట్ సేల్ ఉందో, ఎవరైతే హైయెస్ట్ సేల్ అమౌంట్ చేశారో, ఈ అమౌంట్స్ లో హైయెస్ట్ సేల్ అమౌంట్ చేశారో ఆ అమౌంట్ మనం తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో దాన్నే మాక్సిమం అంటాం. దాని ఫార్ములా ఏంటంటే మ్యాక్స్. సో మ్యాక్స్ అని రాసి మీరు ఓపెన్ ప్రాసెస్ ఇచ్చి 2 ways ఆఫ్ డూయింగ్ దిస్. ఫస్ట్ ఏంటంటే మీరు ఇలా మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే డైరెక్ట్ గా ఈ కాలం ఉంది కదా, ఈ కాలం నిండా జి అనే కాలం నిండా మనకు సేల్స్ డేటా ఉంది. సో మీరు ఈ కాలం దగ్గరకు వచ్చినట్లయితే ఇలా డౌన్ ఆరో తీస్తుంది, మీరు డైరెక్ట్ గా దాని మీద క్లిక్ చేసేస్తే మీకు అది సెలెక్ట్ అయిపోతుంది. సో రెండింటికి కూడా నేను మీకు డిఫరెన్స్ చెప్తాను. సో అది క్లిక్ చేస్తే ఇది కూడా మాక్సిమం సేల్ వాల్యూ 49,997 రూపీస్. అట్లాగే మినిమం సేల్ వాల్యూ ఎంత, మిన్ ఆఫ్ దిస్ కాలం, దిస్ పర్టికులర్ కాలం 504 అనేది మనకి జనరేట్ అయిన ఇన్వాయిసెస్ లో చాలా తక్కువ వాల్యూ ఉన్న ఇన్వాయిస్. అంటే మినిమం 504 కొన్నాడు వచ్చి, మాక్సిమం ఎంత కొన్నాడు, యావరేజ్ ఎంత జరిగింది, సేల్స్ ఎంత జరిగింది. సో యావరేజ్ ఫంక్షన్ ఎక్కడ చిన్న ఫాల్ట్ వచ్చినట్టుందో అది పక్కన పెట్టింది కాసేపు. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఫంక్షన్స్, కౌంట్. అసలు మొత్తం ఎన్ని ఇన్వాయిస్లు జనరేట్ అయ్యాయి, ఎంతమంది కస్టమర్స్ నా దగ్గరికి వచ్చారు, కౌంట్. సో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి కౌంట్ అని రాసి
ఈ పర్టికులర్ కాలం సెలెక్ట్ చేస్తే సో 10,000 సో 10,000 ఇన్వాయిసెస్ జనరేట్ అయ్యాయి. 10,000 మెంబర్స్ మన దగ్గరకు వచ్చారు. నేను మీకు ఇంకొక బ్యూటిఫుల్ ఇది చెప్తాను చూడండి, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫంక్షన్ చెప్తాను. సో ఎప్పుడైనా మీకు ఇక్కడ 10,000 ఇన్వాయిసెస్ వచ్చాయి, 10,000 బిల్స్ జనరేట్ చేసినంత మాత్రాన 10,000 కొత్త కస్టమర్స్ వచ్చారని రూల్ లేదు కదా. సపోజ్ ఇది అమెజాన్ కంపెనీ అనుకుందాం. అమెజాన్ కంపెనీ యొక్క సేల్స్ డేటా. శ్రీకృష్ణ చైతన్య అనేవాడు ఈ రోజు కొనుక్కున్నాడు, 3 రోజుల తర్వాత మళ్ళీ కొన్నాడు, 10 రోజుల తర్వాత మళ్ళీ కొన్నాడు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కౌంట్ అనే ఫిగర్ ఈ కౌంట్ అనే ఫిగర్ లో శ్రీకృష్ణ చైతన్య అనేవాడు 3 సార్లు ఉన్నాడు. సో ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు అనేది తెలుసుకోవడానికి, లేదంటే టోటల్ గా ఎంతమంది కస్టమర్స్ నా దగ్గర ఉన్నారు అని తెలుసుకోవడానికి ఈ కౌంట్ అనేది నాకు ఉపయోగపడుతుంది. ఎన్ని ఎన్ని యూనిట్స్ అమ్మాం లేదా ఎన్ని ఇన్వాయిస్లు జనరేట్ చేసాం అనే దానికి నా కౌంట్ అనేది చెప్తుంది. కానీ ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది న్యూ కస్టమర్స్ వచ్చారు అనే దాన్ని కౌంట్ అనేది చెప్పలేదు. సో దీనికి ఇంకొక ఫంక్షన్ ఉంది, కౌంట్ యూనిక్ అని. అదేం చెప్పుద్ది అంటే ఈక్వల్ టు కౌంట్ యూనిక్ లేదా యూనిక్ కౌంట్. సో యూనిక్ కౌంట్ అనేది నేను మీకు కొంచెం అడ్వాన్స్ ముందుకు వెళ్ళాక చెప్తాను, ఎందుకంటే అది ఒక ఫంక్షన్ లో ఇంకో ఫంక్షన్ ని నెక్స్ట్ చేయడం. సో ప్రస్తుతానికి దీన్ని కూడా పక్కన పెట్టాను. సో ఇలాగా బేసిక్ ఫార్ములాస్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు సింపుల్ ఫంక్షన్స్ రాసి మీరు రిట్రైవ్ చేసుకుని పంపించుకోవచ్చు. సో టేబుల్ అయిపోయింది, బేసిక్ ఫార్ములా రైటింగ్ అయిపోయింది. సమ్, యావరేజ్, కౌంట్, మాక్సిమం, మినిమం, కౌంట్, కౌంటే. సో ఇప్పుడు ఇంకొక ఫార్ములా ఉంది కౌంటే, అది మిస్ చేసాం మనం, ఆ కౌంటే చెప్తాను. సో ఇక్కడ ఎలాగైతే ఇది నెంబర్స్ ని కౌంట్ చేసింది కదా, నెంబర్స్ ని కౌంట్ చేయడానికి కౌంట్, టెక్స్ట్ ని కౌంట్ చేయడానికి కౌంట్ ఏ. సో ఇక్కడ టెక్స్ట్ ఉందనుకోండి, నేమ్ ఆఫ్ ద కస్టమర్ ఉంది కదా, ఇక్కడ కౌంట్ రాస్తే అది క్యాలిక్యులేట్ చేయదు, మీకు చూపిస్తాను. కౌంట్, దీన్ని కౌంట్ చేయమని అది ఇచ్చాము అనుకోండి, అది క్యాలిక్యులేట్ చేయదు, 0 చూపిస్తుంది. కానీ ఇక్కడ 10,000 మంది ఉన్నారు, మీకు అర్థమైందా? సో ఈ కౌంట్ అనేది ఎప్పుడు నెంబర్స్ మాత్రమే కౌంట్ చేస్తుంది. మీకు టెక్స్ట్ ఒక కాలంలో ఎన్ని టెక్స్ట్లు ఉన్నాయో కౌంట్ చేయాలంటే మీరు కౌంట్ ఏ యూస్ చేయాలి. కౌంట్ ఏ, కౌంట్ ఏ, ఇది ఫంక్షన్ అన్నమాట. ఈక్వల్ టు కౌంట్ ఏ. సో మీరు ఈ పర్టికులర్ కాలం సెలెక్ట్ చేసుకుంటే ఆ కాలంలో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో అది మీకు ఒక లిస్ట్ తీసుకొచ్చి ఇచ్చేసింది. సో there are two ways of writing formula. నార్మల్ రిఫరెన్సింగ్, డైనమిక్ రిఫరెన్సింగ్ అంటాం యూజువల్ గా. సో అది మీకు అర్థం కావాలంటే ఒకసారి దీన్ని టేబుల్ నుంచి కాకుండా నార్మల్ గా తీసుకొస్తాం ఈ డేటాని. ఈ డేటాని కాపీ చేసి పక్కన పేస్ట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మీకు ఫిగర్స్ కనిపిస్తున్నా సరే ఈ లోపల ఉన్నది ఫార్ములా ఉంది, మీరు చూసారా? ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ సెల్ మీద క్లిక్ చేశాను, K5 మీద 25 లక్షల రూపాయలు సేల్ చూపిస్తున్నా సరే మీకు ఇక్కడ ఉన్నది ఫార్ములా. సో మీకు ఇక్కడ కూడా సిమిలర్ డేటా ఉంది, ఈ షీట్ 3 లో కూడా సిమిలర్ డేటా. సో మీకు అదే ఫార్ములా ఇక్కడ కూడా రావాలి. సో నార్మల్ గా సెల్ అని కాపీ చేసినట్టే ఇక్కడ ఇది కాపీ కొట్టి మీరు పక్క షీట్కి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ స్పెషల్ లో ఆప్షన్స్ ఉంటాయి, పేస్ట్ ఆప్షన్స్ అని. ఈ పేస్ట్ ఆప్షన్స్ లో పేస్ట్ ఫార్ములా అని కొట్టారనుకోండి, ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ మళ్ళీ ఫార్ములా రాయక్కర్లేదు, అక్కడ ఏదైతే ఫార్ములా రాశారో ఆ ఫార్ములా ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. సో కాకపోతే చూడండి, సమ్ టేబుల్ 1 సేల్స్ డేటా, ఈ ఫార్ములా ఎక్కడికి రెఫరెన్స్ వస్తుంది చూడండి, టేబుల్ 1
సేల్స్ అమౌంట్ కి రెఫరెన్స్ ఇస్తుంది. సో ఈ టేబుల్ నుంచి వచ్చిన ఫార్ములా ఇది. సో ఈ టేబుల్ నుంచి డేటాను తీసుకుంటుంది, ఈ టేబుల్ నుంచి డేటాను తీసుకోవట్లేదు. సో మీరు ఆ రెఫరెన్సెస్ మీరు బాగా శ్రద్ధగా గమనించాలి. సో నాకు ఈ టేబుల్ నుంచి డేటాను తీసుకోవాలి. సో అప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఈ రెఫరెన్స్ మార్చేసి, ఎందుకంటే రేపు పొద్దున్న నేను ఈ టేబుల్ మార్చేసాను అనుకోండి, ఈ టేబుల్లో ఉన్న డేటాను మార్చేసాను అనుకోండి, నాకు ఇక్కడ సమ్ మారదు. ఎందుకంటే ఈ సమ్ అనేది ఈ టేబుల్ నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి రావట్లేదు. సో ఎప్పుడైనా డేటా కాపీ చేసుకుని ఫార్ములా కాపీ చేసుకున్నప్పుడు ఆ రెఫరెన్సెస్ కూడా మీరు చాలా శ్రద్ధగా గమనించాలి, శ్రద్ధగా చూసుకోవాలి. లేదంటే మీకు రాంగ్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ సమ్ వచ్చినప్పుడు ఇక్కడ నేను రెఫరెన్స్ మార్చుకోవాలి. నాకు ఇక్కడ సమ్కి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలి. సో నేను ఎంటర్ కొడతాను. అప్పుడు చూడండి ఈ ఫిగర్ మీకు కావాల్సిన సేల్స్ ఫిగర్ వచ్చేస్తుంది. సపోజ్ నేను ఇక్కడ రిఫరెన్స్ ఏమని ఇచ్చాను, సమ్ చెయ్యి. ఈ షీట్ లో G2 నుంచి G10,001 వరకు ఉన్న డేటానంతా సమ్ చేయని చెప్పాను. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేయగానే చూడండి, నేను దేన్ని సమ్ చేస్తున్నానో అది బ్లూ కలర్ లో హైలైట్ అయిపోయింది. సపోజ్ నాకు ఇంకొక సేల్ జరిగింది. ఇప్పుడు పైన ఉన్న సేల్స్ వాల్యూ మనం నోట్ చేసుకుంటాం. ఈ సేల్స్ వాల్యూ ఎంత, సంథింగ్ 25 లక్షలు, 35,000 లక్షలేనండి, 25 కోట్లు. సో 25 కోట్ల 35,88,000 ఈ సేల్ వాల్యూ. సో ఈ 35,88,770 మీ బ్రెయిన్ లో గుర్తుపెట్టుకోండి. సో కింద మనం ఒక రోజు సడన్ గా అనిల్ అంబానీ మన షాప్కి వచ్చి రారనుకోండి, వచ్చి 1 కోటి రూపాయల సేల్ పర్చేస్ చేశాడు. సో 25 కోట్లు ఏమవుద్ది, 26 కోట్లు అవుతుంది. సో ఇక్కడ కింద సేల్ అమౌంట్ లో 1 కోటి రూపాయలు రాస్తాం. 1 2 3 4 5 6 7 నేను నెంబర్ లో 4 ఏమనుకోవద్దు. సో ఎప్పుడైతే నేను ఇక్కడ 1 కోటి రూపాయలు రాశానో, ఇక్కడ 25 కోట్లల్లా 26 కోట్లు అవ్వాలి కదా. సో ఇప్పటిదాకా 25 కోట్లు నా సేల్స్ అమౌంట్, ఇదిగోండి సమ్ చేశాను. సో కింద ఎప్పుడైతే నేను ఇంకొక 1 కోటి రూపాయలు యాడ్ చేశానో, ఇక్కడ కూడా నాకు యాడ్ అవ్వాలి కదా. ఈ ఫిగర్ తప్పు కదా. సో ఎందుకు ఇది 25 కోట్లు చూపిస్తుంది, 26 కోట్లు చూపించట్లేదంటే, ఇక్కడ రెఫరెన్స్ చూడండి. ఫార్ములా డబుల్ క్లిక్ చేసిన వెంటనే, ఆ సెల్ డబుల్ క్లిక్ చేసిన వెంటనే నేను రాసిన ఫార్ములా వస్తుంది. నేను ఎక్సెల్ కి ఏం చెప్పా, సమ్ చెయ్యి. దేని సమ్ చెయ్యి, G2 నుంచి G10,001 వరకు ఉన్న డేటా అంతా సమ్ చేయని చెప్పాను. G10,001 దాకా ఉన్న డేటాను మాత్రమే సమ్ చేస్తుంది. చూడండి కిందకి తీసుకెళ్ళి చూపిస్తాను. సో G10,002 లో ఉన్న డేటాని అది టచ్ కూడా చేయదు. ఎందుకంటే మీరు ఏదైతే చెప్పారో మీ రోబోట్ అది మాత్రమే చేస్తారు. మీరు సెల్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, G2 నుంచి తీసుకో, ఇక్కడ నుంచి 10,000 G10,001 దాకా మాత్రం సమ్ చేసి నాకు ఇవ్వి అని ఇచ్చాను. సో అది 10,002ని ఎలా సమ్ చేస్తుంది, చేయదు కదా. సో ఇక్కడ ఒక ఎంట్రీ పడిన వెంటనే ఇక్కడ మీరు ఇప్పుడు 10,001 బదులు ఆ 1 తీసేసి 2 పెట్టారనుకోండి, చూడండి 26 కోట్లు. సో మీ ఫంక్షన్స్, మీ ఫార్ములాస్ మీరు ఎప్పటికప్పుడు మీరు రెఫరెన్సెస్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో అది బ్లైండ్ రూల్. మీరు అడగచ్చు, చైతన్య రోజుకి కొన్ని లక్షల సేల్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎవ్రీ సెకండ్ నాకు ఇమీడియట్ గా వచ్చి నా సేల్ ఫిగర్ నేను డైనమిక్ గా ఇక్కడ చూడాలనుకుంటే, సపోజ్ మనం అంటే చిన్న చిన్న బిజినెస్ ఉంటాయి, కనురెప్ప మూసి తెరిచేలోపు అమెజాన్ లాంటి వెబ్సైట్స్ కి, ఫ్లిప్కార్ట్ లాంటి సైట్స్ కి చెప్పండి, ఒక 30 సెకండ్స్ లో కొన్ని థౌసండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ప్రతిసారి నేను వచ్చి ఈ సేల్స్ టేబుల్ లోకి వెళ్ళి కిందకు వచ్చి ఈ పైన సేల్స్ అనే ఫార్ములా దగ్గరికి వెళ్ళి ఎంటర్ కొట్టి రెఫరెన్స్ మార్చాలంటే ఎంత తలకాయ కొట్టిది. సో అందుకే డైనమిక్ యారేస్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఇది ఎప్పటి నుంచో ఉంది. సో ఫార్ములా ఎప్పుడు రాసినా సరే మీరు రిఫరెన్సెస్ ఎప్పుడు డైనమిక్ గా ఇవ్వండి. అంటే ఈ డైనమిక్ యారేస్ ఏం చెప్తారంటే, సమ్ ఆఫ్ G2 టు G10,002 ఉంది కదా, ఈ 10,002 తీసే ఎంటర్ కొట్టు. లేదంటే గూగుల్ షీట్ లో అయితే ఇది వర్కౌట్ అవుతుంది, మైట్ బి ఎక్సెల్ లో ఇంకా ఆప్షన్ రాలేదనుకుంటా. సో ఎక్సెల్ లో ఎలా రాయాలో ఇప్పుడు చెప్తాను. సో ఇలాగా డబుల్ క్లిక్ ఇచ్చిన వెంటనే G2 టు G10,002 ఉంది కదా, మొత్తం ఫార్ములా అంతా రిమూవ్ చేసేసాక ఈ G అనే కాలం అంతా సెలెక్ట్ చేయి.
నువ్వు ఇందాక ఏం చేసావు, G2 నుంచి G10,001 దాకా మాన్యువల్ గా సెలెక్ట్ చేసావు. ఇప్పుడు అలా కాదు, పైన కాలం దగ్గరికి వెళ్తే ఇక్కడ ఒక డౌన్ యారో కీ ఇస్తుంది, బ్లాక్ కలర్ లో హైలైట్ చేసి అక్కడ క్లిక్ చేయగానే కాలం అంతా సెలెక్ట్ అయిపోద్ది. G అని సెలెక్ట్ అయింది చూసారా. సో నాకు G కాలంలో ఏది ఉంటే దాన్ని సమ్ చేసి ఇచ్చేమాట. సో ఈ రోజు ఇది ఉంది, రేపు పొద్దున్న కిందకి రండి, రేపు పొద్దున్న టాటా గారు వచ్చారు మన దగ్గరికి. ఆయన ఇంకొక 5 కోట్ల రూపాయలు సేల్ చేశారు. సో 26 కోట్లల్లా 31 కోటి రావాలి. ఒక్క నిమిషం ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సో ప్లీజ్ డోంట్ మైండ్, ప్లీజ్ డోంట్ మైండ్, చిన్న కాల్ వచ్చింది. సో రేపు పొద్దున్న టాటా గారు వచ్చారు అమెజాన్ కి. సో ఆయన ఎలా కొంటారో తెలుసు కదా, ఒక 5 కోట్ల రూపాయలు సేల్ పర్చేస్ చేశారు. 26 కోట్లు, నాకు 31 కోటి అక్కడ చూపించాలి. సో చూద్దాం, జస్ట్ చూద్దాం. మనం ఇప్పుడు పైన డైనమిక్ క్యారీ వేసాం కదా, అంటే డైనమిక్ రిఫరెన్స్ ఇచ్చాం కదా. సో ఒకసారి పైకి చూద్దాం, చూడండి ఆటోమేటిక్ రిఫ్లెక్ట్ అయ్యింది. సో అలాగా మీరు ఎంత డేటా తీసుకొచ్చేయండి, అది మీకు ఆటోమేటిక్ గా సేల్స్ క్యాలిక్యులేట్ చేసేస్తాం. సరదాగా మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ నుంచి డేటా అంతటి రిమూవ్ చేసేద్దాం, డెలీట్ చేసేద్దాం. సో చూడండి ఆటోమేటిక్ గా మీ సేల్స్ ఫిగర్ కూడా ఇక్కడ మారిపోయింది, 2,14,000 చూపిస్తుంది. మళ్ళీ Ctrl+Z కొడదాం, మళ్ళీ డేటా అంతా యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి సేల్స్. సో ఎప్పుడు కూడా మీరు ఎక్సెల్ వాడేటప్పుడు ఎక్సెల్ ఎలా వాడాలో అలా వాడాలి. ఎక్సెల్ ఒక క్యాలిక్యులేటర్ గా వాడకూడదు. ఎక్సెల్ క్యాపబిలిటీస్ ఏంటో దాన్ని తెలుసుకుని మీరు వాడారనుకోండి, చాలా నెక్స్ట్ లెవెల్ అనాలిసిస్ చాలా క్విక్ గా చేయగలరు అనమాట. సో ఈ ఫార్ములాని మీరు ఇక్కడ పీకి ఇక్కడ కాపీ చేసి, లేదంటే ఇక్కడ కట్ చేసి మీరు ఈ డేటాను ఎక్కడైనా పేస్ట్ చేయొచ్చు. సో నేనేంటంటే నా షీట్ ఓపెన్ చేసిన వెంటనే నా పైన డేటా అంతటికి పైన ఆ డేటా యొక్క ఇన్సైట్స్ నేను తెలుసుకుందాం అనుకుంటాను. సో కొన్ని రోస్ యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఈ పైన రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ యాజ్ ఫార్ములా అని కొట్టాను అనుకోండి. దానికన్నా ముందు ఇక్కడ సేల్స్ అని రాసి జస్ట్ ఈ ఫార్ములా ఒక్కదాన్నే కాపీ చేసి రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ యాజ్ ఫార్ములా కొట్టాను. నేను మీకు ఇందాక ఆల్రెడీ చూపించాను అది ఎలా పేస్ట్ చేయాలి. సో ఆటోమేటిక్ గా ఆ ఫార్ములా పడిపోతుంది. ఒకవేళ ఇక్కడ రాలేదు, ఇప్పుడు మనకు వచ్చినట్టే ఎర్రర్ వచ్చింది. సో ఎక్సెల్ మీరు డీల్ చేస్తున్నప్పుడు మెయిన్ మీకు వచ్చే సమస్య ఏంటంటే ఎర్రర్స్ డీల్ చేయడం రావాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏదో కాపీ చేశా, ఇక్కడ పేస్ట్ చేశా, ఇక్కడ ఏదో ఒక ఎర్రర్ చూపిస్తుంది. అసలు అది ఎక్సెల్ మనకి ఏం చెప్తుందో మీరు చూడాలి. యాక్చువల్ గా ఇక్కడ పేస్ట్ చేసిన వెంటనే ఈ ఫిగర్ మనకి ఇక్కడ కనిపించాలి కదా, ఎందుకు కనిపించట్లేదు? సో ఐ థింక్ ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందన్నమాట. ఆ ప్రాబ్లం ఏంటో మనం డీప్ డైవ్ చేద్దాం. సో ఆ పక్కన చూడండి, ఆ సెల్ మీద హోవర్ చేయగానే వాడొక్క వార్నింగ్ మెసేజ్ లాంటివి ఇచ్చాడు. వాడు ఏం చెప్పాడు, మూవింగ్ ఆర్ డిలీటింగ్ సెల్స్ కాస్డ్ అన్ ఇన్వాలిడ్ సెల్ రిఫరెన్స్ ఆర్ ఫంక్షన్ ఈజ్ రిటర్నింగ్ ఎ రిఫరెన్స్ ఎర్రర్. అంటే ఒరే బాబు, నువ్వు తీసుకొచ్చి అక్కడ కాపీ చేస్తున్నావు కానీ రిఫరెన్స్ మర్చిపోయావు, లేదా కాపీ పేస్ట్ లో ఏదో తేడా ఉంది అని చెప్పాడు. సో ఇక్కడ కదా మనం నిజంగా నేర్చుకునేది సబ్జెక్ట్ ని. సో ఇవి చేస్తున్నప్పుడు కదా మనకి నిజంగా సబ్జెక్ట్ వచ్చింది. సో సపోజ్ ఇక్కడ ఉన్న డేటా ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. నేను అందులో ఒక 2-3 మార్గాలు చెప్తాను. అందులో వాటి వల్ల డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ కూడా మీకు చెప్తాను. సో చూడండి, యూజువల్ గా ఏ క్లాస్ లో అయినా మీకు సమ్ యావరేజ్ కౌంట్ మాక్సిమం మినిమం చెప్తారు. ఇన్ డెప్త్ నాలెడ్జ్ మీకు ఎక్కడ దొరకదు. మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యి 2-3 ఇయర్స్ వర్క్ చేస్తే మీకు వచ్చే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లోంచి వచ్చే నాలెడ్జ్ ఇదంతా. సో మీరు ఇది ముందే నేర్చుకుని మీరు కంపెనీస్ లోకి వెళ్ళారు అనుకోండి, అక్కడ చాలా ఎఫిషియెంట్ గా మీరు అనలైజ్ చేయగలరు అనమాట డేటా. సో ఇక్కడ సేల్స్ కావాలి, ఇక్కడ ఉన్న సేల్స్ ఫిగర్ నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. నాకు ఈ సైడ్ వద్దు, నేను డేటా ఓపెన్ చేయగానే నా పైన డేటా అంతటికి పైన సేల్స్ అంతా, యావరేజ్ అంతా, మాక్సిమం అంతా, మినిమం ఎంత అంతా ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఫస్ట్ సేల్స్ ఒకదానికి ఆ కాన్సెప్ట్ తీసుకుని మిగిలినవన్నీ కూడా మన వర్క్గా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 రకాలు. ఈ ఫిగర్ నాకు ఈ సెల్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. సో నేను డైరెక్ట్ వెళ్ళి కాపీ చేసి ఇక్కడికి వచ్చి
వాల్యూ పేస్ట్ చేస్తాం. చూడండి పేస్ట్ లో నేనేం చేయలేదు, జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చాను, పేస్ట్ ఆప్షన్స్ లోకి వెళ్ళాను. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేస్ట్ ఆప్షన్స్ మీకు ఆల్రెడీ సెకండ్ క్లాస్ లో చెప్పాను, రికార్డింగ్ వల్ల మీరు చూసుకోండి. సో వాల్యూ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, నేను వాల్యూ పేస్ట్ చేస్తే ఇక్కడ ఏ ఫిగర్ అయితే ఉందో, ఇక్కడ ఏ ఫిగర్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే ఫిగర్ ఉంది. ఈ రైట్ సైడ్ ఇక్కడ ఏ ఫిగర్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే ఫిగర్ ఉంది. కానీ దానికి దీనికి తేడా చెప్తా. లెఫ్ట్ సైడ్ ఉన్న సేల్స్ వాల్యూకి రైట్ సైడ్ ఉన్న సేల్స్ వాల్యూకి తేడా చెప్తా. లెఫ్ట్ సైడ్ ఉన్న సేల్స్ వాల్యూ మీద మీరు క్లిక్ చేశారు అనుకోండి, చూడండి ఫార్ములా బార్ లో మీకు నెంబర్ రిఫ్లెక్ట్ అవుతుంది, ఫార్ములా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇది ఒక డైరెక్ట్ డేటా. సో ఇక్కడ మీరు ఫార్ములా నుంచి వచ్చిన డేటాని కాపీ చేసి కేవలం ఒక నెంబర్ కింద మాత్రం అక్కడ పేస్ట్ చేశారు, ఫార్ములాని పేస్ట్ చేయలేదు. సో ఐఎమ్ గోయింగ్ ఇన్ డెప్త్ అనమాట, మీకు మొత్తం ఎక్సెల్ అనే ఓషన్ లోకి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని ఇప్పుడే. సో స్టార్టింగ్ లో మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కాన్సెప్ట్, మీరు ఫర్దర్ గా వెళ్ళేసరికి చాలా చాలా ఫ్రీగా ఆడుకుంటారు దీంతో. ఏదో ఒక క్రికెట్ ఆడినట్టు ఆడుకుంటారు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తో. ఇది చాలా సరదాగా ఉంటది. సైకిల్ నడుపుతున్నప్పుడు చూడండి, ఇనిషియల్ గా చాలా ఇబ్బందిగా ఉంటది, కింద పడిపోతూ ఉంటాం, బ్యాలెన్స్ కుదరదు, ఎవడో ఒకరిని గుద్దేస్తూ ఉంటాం. సరే వన్స్ మీకు అలవాటు అయితే 2 చేతులు వదిలి తొక్కేస్తాం, ఒక చెయ్యి వదిలి తొక్కేస్తాం, తింటూ తొక్కుతాం, సరదాగా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ తొక్కుతాం. ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్ అనమాట. మీకు ఒకసారి బ్రెయిన్ కి ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఈ స్ప్రెడ్ షీట్, ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, మూవ్మెంట్స్ ఎలా చేయాలి, మీకు ఒక్కసారి బ్రెయిన్ లో పడిపోయింది అనుకోండి, ఒక 2-3 సార్లు దానికి ప్రాక్టీస్ ఇచ్చి బ్రషప్ చేశారు అనుకోండి, దాన్ని ఇంకా మీరు లైఫ్ లో మర్చిపోరు. ఇది చాలా మీకు ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా మీకు యూస్ అవుతుంది మీరు లైఫ్ లో ఎక్కడికి వెళ్ళినా సరే. సో ఇక్కడ మనం కాపీ చేసాం, ఇక్కడ పేస్ట్ చేసాం. నేను ఆ పేస్ట్ ఎలా చేశాను, వాల్యూ పేస్ట్ చేశాను. సో నేను మళ్ళీ కాపీ చేస్తాను, మళ్ళీ పేస్ట్ చేస్తాను. ఈసారి నేను ఎలా చేశాను, నార్మల్ పేస్ట్ చేశాను, నార్మల్ పేస్ట్ చేశాను. సో ఇక్కడ నార్మల్ పేస్ట్ చేస్తే రెఫరెన్స్ ఎర్రర్ చూపించింది. మళ్ళీ పక్కకు వద్దాం, మళ్ళీ కాపీ చేశా, ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేశా. ఈసారి ఎలా పేస్ట్ చేశా, ఒక ఫంక్షన్ కింద పేస్ట్ చేశా, అంటే ఫార్ములా పేస్ట్ చేశా. సో మళ్ళీ రెఫరెన్స్ ఎర్రర్ చూపించింది. సో ఈ రెండు ఒకసారి క్లిక్ చేద్దాం. ఫస్ట్ నార్మల్ పేస్ట్, ఫంక్షన్ పేస్ట్. నార్మల్ పేస్ట్ లో ఒకసారి చూడండి, నేను ఏం చేశాను, నేను కాపీ చేశాను ఫార్ములా, కానీ రిఫరెన్స్ కాపీ అవ్వలేదు అందులోంచి. నేను ఇక్కడ ఏదైతే రెఫరెన్స్ ఇచ్చానో, G టు G అని, ఆ రెఫరెన్స్ ఇందులో కాపీ అవ్వలేదు. ఇక్కడ కూడా అంతే, రెఫరెన్స్ ఇందులో కాపీ అవ్వలేదు. సో అలాంటప్పుడు నా రెఫరెన్స్ కూడా కాపీ చేయాలంటే నాకు ఒక మెథడ్ ఉంది. అదేంటి, ఇలా డబుల్ క్లిక్ ఇచ్చి ఈ ఫార్ములా అంతటినీ సెలెక్ట్ చేసి అప్పుడు కాపీ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఫార్ములా అంతటినీ కాపీ చేసి మళ్ళీ ఎస్కేప్ కొట్టి ఇక్కడ తీసుకొచ్చి బ్యాక్ స్పేస్ ఇచ్చి పేస్ట్ చేయడం. సో ఇప్పుడు రిఫరెన్స్ కూడా పేస్ట్ అయ్యింది, ఎంటర్ కొట్టండి, ఫార్ములా వచ్చేసి. సో ఇంకొక మెథడ్ ఉంది. సో అదే మెథడ్ ఇక్కడ యూస్ చేస్తాం, ఇక్కడ కూడా అదే చేస్తాం, ఇక్కడ పేస్ట్ చేస్తాం, వచ్చేసాం. సో దీనికి తేడా ఏంటి, సో ఈ 3 పేస్ట్లకి తేడా ఏంటి. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఫార్ములా ఉంది, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే నార్మల్ టెక్స్ట్ వాల్యూ ఉంది. సో ఎప్పుడైనా ఇక్కడ ఈ కింద డేటా అప్డేట్ అయింది అనుకోండి, ఈ కింద రోస్ అన్ని తీసేస్తున్నాను చూడండి. సో ఇక్కడ డేటా అప్డేట్ అయింది. సపోజ్ రేపు పొద్దున్న ఎవరో వచ్చి ఈ సేల్స్ డేటా అంతా తప్పు, మీ కంపెనీకి నేను రాంగ్ సేల్స్ డేటా ఇచ్చాను అని చెప్పాడు అనుకోండి. సో ఇది సేల్స్ డేటా అంతా మనం రిమూవ్ చేసేసాం, డెలీట్ చేసేసాం, ఇక్కడ ఏమీ లేదు. పైకి రండి, మీరు ఏదైతే నార్మల్ పేస్ట్ చేస్తారో ఆ పాత డేటా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఏదైతే ఫార్ములా రాస్తారో ఒరిజినల్ గా ఉన్న ఫ్రెష్ డేటా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు చూసారా, అందుకే ఎక్కడ కూడా మాన్యువల్ కాపీ పేస్ట్ చేయకండి. మీరు ఎప్పుడైనా మాన్యువల్ వాల్యూ పేస్ట్ చేశారనుకోండి, ఆ వాల్యూ మాత్రమే సెల్ తీసుకుంటది. అలా కాకుండా మీరు ఫార్ములా రాశారనుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఆ ఫార్ములాలో కూడా మీరు డైనమిక్ రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, చూడండి ఎంటైర్ జీ కాలంలో ఉన్న సేల్స్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పి మనం అడిగాం అనుకోండి. సో ఈ జీ కాలంలో మీరు రేపు పొద్దున్న చాలా యాడ్ చేయొచ్చు, చాలా రిమూవ్ చేయొచ్చు. సో మీరు ఎలా చేసినా సరే ఆ పర్టికులర్ పొజిషన్ కి కాలం జీలో ఎన్ని ఉన్నాయో వాటిని తీసుకుని మీకు ఇన్స్టెంట్ గా మీకు వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది. సో చూసారా, ఈ పైన చూసి 31 కోట్ల రూపాయల సేల్ ఉంది,
కానీ కింద చూస్తే డేటా లేదు. ఎంత మిస్లీడింగ్ ఫిగర్ ఇది. సో మీరు ఎప్పుడైనా ఒక వాల్యూని తీసుకోవాలనుకుంటే అది క్యాలిక్యులేట్ చేసుకున్నాక ఆ, దాన్ని క్యాలిక్యులేట్ చేయాలన్నా, దాన్ని ఎక్కడైనా ప్లేస్ చేయాలన్నా, ఎక్కడైనా ఒక వాల్యూని చూపించాలన్నా, సపోజ్ ఈ టేబుల్లోంచి సేల్స్ ని తీసుకుని ఈ టేబుల్లో ఇక్కడ ఎక్కడైనా చూపించుకోవాలనుకోండి, నేను ఇక్కడ చూపించుకోవాలనుకోండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూ పేస్టింగ్ ఇట్, ఫార్ములా యూస్ చేయండి. ఫార్ములా యూస్ చేస్తే మీకు రేపొద్దున ఈ టేబుల్ మారిపోయినా మీకు ఈ సెల్ లో రైట్ ఫిగర్ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. సో నేను ఇంకొకటి చూపిస్తాను. నేను ఇంకొకటి చూపిస్తాను. సో ఇక్కడ వాల్యూ పేస్ట్ చేసాం. సో ఇలా కాకుండా నేను ఇంకొక మెథడ్ చూపిస్తాను. కొన్ని డేటాను డిలీట్ చేస్తాను. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సపోజ్ ఇక్కడ ఉన్న డేటా నేను కాపీ చేసి ఇక్కడ ఒక వాల్యూ కింద పేస్ట్ చేసా. ఇది వాల్యూ కింద మాత్రమే పేస్ట్ అయింది. సో రేపొద్దున ఇక్కడ డేటా మారితే ఇక్కడ డేటా మారదు, ఎందుకంటే నేను ఆ నెంబర్ ని మాత్రమే తీసుకొచ్చి అక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే సెల్ రిఫరెన్సింగ్ అని ఇంకో పద్ధతి ఉంది. ఈక్వల్ టు టైప్ చేసి ఈ సెల్ లో ఏముంటే అది ఈ సెల్ లో చూపించు అని చెప్తున్నాను అనమాట. సో ఈక్వల్ టు L8 అంటే అర్థం ఏంటంటే ఎల్ కాలంలో 8th రోలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని తీసుకొచ్చి సి కాలంలో ఆ వాల్యూని తీసుకొచ్చి ఈ పర్టికులర్ కాలంలో చూపించు అని చెప్తున్నా. సో ఎక్సెల్ కి అర్థమయ్యేలా. సో వన్స్ ఎంటర్ కొట్టాను చూడండి. ఇక్కడ సింపుల్ గా నేను ఫార్ములా కూడా కాపీ పేస్ట్ చేయలే. నేను ఇందాక చూపించిన దాంట్లో నేను ఏం చేశానంటే డబుల్ క్లిక్ చేసి ఇదే ఫార్ములాని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇప్పుడు నేను కాపీ పేస్ట్ కూడా చేయలే. సో చూడండి ఎంత సింపుల్ గా చూడండి. ఒక స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ మనం ఇంప్రూవ్ అవుతూ వెళ్తున్నాం. సో సింపుల్ గా ఇక్కడికి వెళ్ళి డెలీట్ కొట్టి ఈక్వల్ టు కొట్టి ఆ ఫార్ములా అదంతా నాకు అనవసరం. ఫైనల్ గా ఈ సెల్ లో ఏదైతే ఉందో, ఈ సెల్ లో ఆల్రెడీ ఫార్ములా ఉంది, ఈ సెల్ లో ఆల్రెడీ వాల్యూ ఉంది. సో ఈ సెల్ లో ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఈ సెల్ లో మనం. సో రేపు పొద్దున్న ఇంకొక పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరో అదాని వచ్చారనుకోండి, ఇంకొక 5 కోట్లు సేల్. మన టైం చాలా బాగుంది, మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ తగులుతున్నారు మనకి. ఇంకొక 5 కోట్ల రూపాయలు సేల్. 1 2 3 4 5 6 7 ఎంటర్ కొడితే చూడండి 36 కోట్లు అయిపోయింది. 31 కోట్లు. కానీ ఇక్కడ 31 కోటి కింద ఉండిపోయింది. 31 crore ఇక్కడ 31 crore కింద ఉండిపోయింది. ఎందుకంటే నార్మల్ కాపీ పేస్ట్ చేసాం. సో ఇక్కడ చూడండి ఇది సెల్ రిఫరెన్సింగ్. ఇక్కడ ఫార్ములా రాస్తాను. ఇది ఫార్ములా రిఫరెన్సింగ్. సో ఇక్కడ ఏం చేస్తాం, సమ్ జీ కాలంలో ఉన్నదంతా నాకు ఇక్కడ చూపించు. ఓకేనా. మళ్ళీ పక్కన ఇంకొకటి రాస్తాను చూడండి, ఫార్ములా విత్ మాన్యువల్ రిఫరెన్సింగ్. అంటే నేను మాన్యువల్ గా ఫార్ములాలో రిఫరెన్స్ ఇచ్చాను. సమ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. సో ఈ 4గిటికి ఇప్పుడు డిఫరెన్స్ చూపిస్తాను. నేను వాల్యూ పేస్ట్ చేస్తే ఎలా ఉంది, సెల్ రిఫరెన్సింగ్ చేస్తే ఎలా ఉంది, డైరెక్ట్ ఫార్ములా రాస్తే ఎలా ఉంది, డైరెక్ట్ ఫార్ములా డైనమిక్ రిఫరెన్సింగ్. చాలా సింపుల్ కాన్సెప్ట్స్, చాలా సింపుల్ కాన్సెప్ట్స్, చాలా ఈజీ కాన్సెప్ట్స్. మీకు వన్స్ కనుక ఇవి అర్థమైతే మీరు ఇంకా ఒకటే సేల్స్ వాల్యూ మీరు కనబడదాం అనుకుంటుంది ఒకటే, మీరు పైన చూద్దాం అనుకుంటుంది ఒకటే. మీరు ఫార్ములా ఎలా రాస్తే అక్కడ ఏ వాల్యూ రిఫ్లెక్ట్ అవుతుందో నేను ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నా. దాన్ని బట్టి రేపు మీకు ఎలా కావాల్సి దాన్ని అలా మలుచుకోండి. నేను మీకు శిల్పం ఎలా చెక్కాలో దగ్గరుండి నేర్పించట్లేదు, మీ చేయి పట్టుకుని చెక్కించట్లేదు. శిల్పం చెక్కడానికి కావాల్సిన టూల్స్ అన్ని మీ చేతికి ఇచ్చా, టెక్నిక్స్ మీకు చెప్తున్నా. రేపు పొద్దున్న మీకు ఎలా కావాలంటే అలా చెక్కుకోండి. సపోజ్ రాముల వారి విగ్రహం చెక్కడం వేరు, వెంకటేశ్వర స్వామి విగ్రహం చెక్కడం వేరు, స్వామి విగ్రహం చెక్కడం వేరు. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్కల్ప్చర్ కి దాని ఓన్ ఆర్కిటెక్చర్ ఉంటది, దాని ఓన్ డిజైన్ ఉంటది. అట్లాగే జస్ట్ నేను మీకు టూల్స్ చేతికి ఇస్తున్నా, ఆ టూల్ ఎలా వాడాలో చెప్తున్నా, ఆ టూల్ యొక్క ప్రాబ్లమ్స్ చెప్తున్నా. రేపొద్దున్న ఆ టూల్ యూజ్ చేసి మీరు
మైకల్ యాంజలో లాగా మీరు డేవిడ్ అనే శిల్పం కూడా మీరు చెక్కచ్చు. మీరు అలాగే మీరు ఏదైనా మీకు ఏం కావాలంటే దాన్ని స్కల్ప్ చేసుకోవచ్చు. సో నేను మీకు స్కల్ప్టింగ్ నేర్పిస్తున్నాను అంతే. సో చూడండి ఇక్కడ వాల్యూ పేస్ట్. సో కింద మళ్ళీ డేటా. ఈ డేటా నేను ఏం చేస్తానంటే, సో ఈ ఫస్ట్ ఏం చెప్తుంది, జస్ట్ ఇట్స్ వాల్యూ, సింపుల్ వాల్యూ, బేస్ వాల్యూ ఎక్కడో కాపీ చేసేసాను. సో ఇది రాక్ సాలిడ్ గా ఉంటుంది, ఇది అసలు మారదు. సో ఈ డేటాతో దీనికి సంబంధం లేదు. ఈ డేటా ఎలా డాన్స్ చేసినా సరే, ఈ కింద ఉన్న డేటాలో మీరు ఎన్ని యాడ్ చేసినా ఎన్ని రిమూవ్ చేసినా సరే ఇది మాత్రం కదం. ఈ సెల్ రిఫరెన్సింగ్ ఉంది, ఇందులో ఏముంది, L8 లో ఏముందో నాకు అది తీసుకొచ్చి ఇచ్చే అని చెప్పావు. సో ఇది ఈ డేటాతో సంబంధం లేదు దీనికి, దీనికి సంబంధం వల్ల L8 తోనే. L8 అంటే ఏంటి, ఇది. సో ఇక్కడ ఏముందో తీసుకొచ్చి ఇందులో వేసేస్తుంది. సో ఇదేం చేస్తుంది, ఫార్ములా డైనమిక్ రిఫరెన్సింగ్. సో ఇందులో నేను ఏం రాసా చూడండి, సమ్ జీ టు జీ. జీ కాలంలో ఏ ఉంటే దాన్ని సమ్ చేసి నాకు ఇందులో చూపించు అని చెప్పి రాశా. సో ఇది కూడా ఫైనల్ గా మీ జీ కాలం చూసుకుని జీ కాలంలో ఉన్నదాన్ని సమ్ చేసి ఇక్కడ తీసుకొచ్చింది. సో ఇదేంటి, ఫార్ములా మాన్యువల్ రిఫరెన్స్. సో ఇక్కడ నేను ఏం చేసా, G6 నుంచి ఇక్కడ నేను మాన్యువల్ గా రిఫరెన్స్ ఇచ్చాను. G6 నుంచి అంటే ఇక్కడ నుంచి చూడండి, నేను సెలెక్ట్ చేస్తా, మీకు ఇది హైలైట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న డేటా నాకు కావాలని చెప్పా. రేపొద్దున్న కింద ఇంకొక రో యాడ్ అయింది అనుకోండి, G10009 అనే రో యాడ్ అయింది అనుకోండి, కింద ఇంకొక రో యాడ్ అయింది అనుకోండి, అది దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. చూడండి ఇంకొక రో యాడ్ చేస్తాం, ఇంకొక 5 కోట్ల రూపాయల సేల్ యాడ్ చేస్తాం. చూడండి ఫార్ములా విత్ మాన్యువల్ రిఫరెన్సింగ్ G6 నుంచి G10008 దాకే తీసుకుంది. సో పాత వాల్యూ అలాగే ఉండిపోయింది. ఇక్కడ చూడండి జీ కాలంలో ఎంత ఉంటే అంత సేల్స్ నాకు కౌంట్ చేసి ఇవ్వన్నా సమ్ లో. సో ఇక్కడ చూడండి కొత్తగా యాడ్ చేసిన 5 కోట్లని కూడా తీసుకుంది. సో మీరు ఎప్పుడైనా ఫార్ములా రాసేటప్పుడు గో ఫర్ దిస్, గో ఫర్ దిస్. సో ఇట్లా వద్దు, ఇట్లా కూడా రిస్కే, ఇట్లా కూడా రిస్కే. L8 ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు మీరు. ఈ L8 రేపు పొద్దున్న ఎవరో కొత్త ఎంప్లాయ్ వచ్చాడు మీ ఆఫీస్ కి, ఇక్కడ సమ్ బదులు తీసేసి కౌంట్ పెట్టాడు అనుకోండి, ఇక్కడ 10,004 వచ్చింది, ఇక్కడ కూడా 10,004 వచ్చేస్తుంది. మీకు అర్థమైంది, ఇక్కడ మారితే ఇక్కడ కూడా మారిపోద్ది, ఇక్కడ ఫంక్షన్ మారితే ఇక్కడ కూడా ఫంక్షన్ మారిపోద్ది. కానీ ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు, సేల్స్ చూస్తున్నారు. సో ఆ ప్రమాదం ఉందన్నమాట. డైరెక్ట్ గా టేబుల్ ఇచ్చేసుకోండి రిఫరెన్స్. సో ఈ రెండు డిలీట్ చేసేస్తా, ఇది డిలీట్ చేసేస్తా, ఇది నాకు కావాల్సిన ఫార్మ్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో సేమ్ ఇక్కడ సమ్ రాసానా, యావరేజ్ రాశాను అనుకోండి, సమ్ తీసేసి అది యావరేజ్ ఇస్తుంది. చూడండి ఇప్పుడు కరెక్ట్ గా ఇచ్చింది. అలాగే మాక్సిమం రాశాను అనుకోండి, మాక్సిమం ఇస్తుంది. సో మాక్సిమం 5 కోట్లు అంబానీ గారు కొన్నది, సో అది ఇచ్చింది. అలాగే మినిమం రాశాను అనుకోండి, మినిమం ఇస్తుంది. సో మీరు ఫార్ములా అంతా రాయకలు ఉన్న ఫార్ములాని మార్చుకోవచ్చు. ఓకేనా, మీరు ఇప్పుడు నేను మీకు ఈ పైన అన్ని రాస్తాను, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇదేంటి, మినిమం కదా, మినిమం సేల్ జనరేట్. ఇక్కడ దీన్నే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం, మిన్ తీసేసి ఇక్కడ మ్యాచ్ పడతాం. ఎక్కడైనా ఫాస్ట్ అయినట్టు అనిపించినా, నాకు మీకు అర్థం కాకపోయినా నిర్మోహమాటంగా ఒక అన్నయ్య అయితే అలాగే అడుగుతారు, మీరు అలాగే నన్ను అడగండి. సో మ్యాక్స్ ఆఫ్ ఇప్పుడు చెప్పాలి, మీరు ఇప్పటికి చెప్పేయాలి, మీకు వచ్చేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇద్దామా మాన్యువల్ గా రిఫరెన్సింగ్, లేదంటే డైరెక్ట్ కాలం కి ఇద్దామా? డైరెక్ట్ కాలం కి ఇచ్చేద్దాం. రేపొద్దున్న ఆ టేబుల్లో ఏం యాడ్ అవుతాయో మనకు తెలియదు. రేపొద్దున్న ఎవడో వచ్చి ఒక 10 కాలమ్స్ తీసేసాడు 10 రోస్ తీసేసాడు అనుకోండి, కింద ఇంకొక రో యాడ్ చేసాడు అనుకోండి, మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ అప్డేట్ అవ్వాలి కదా. సో చూడండి అలాగే సింపుల్ గా ఈ ఫార్ములా దగ్గరికి వెళ్ళా, కాపీ చేసా, మొత్తం సెలెక్ట్ చేసా, కంట్రోల్-C కాపీ చేసా, ఎస్కేప్ కొట్టా, ఇక్కడికి వచ్చా, పేస్ట్ కొట్టా, మ్యాక్స్ తీసేసా, ఎందుకంటే అది మాక్సిమం చూపిస్తుంది, యావరేజ్ పెట్టా. ఇప్పుడు యావరేజ్ సేల్ చూపిస్తుంది. సో
వన్స్ నేను వచ్చి ఈ షీట్ ఓపెన్ చేయగానే ఈ షీట్ యొక్క స్టాటిస్టిక్స్ అంతా నాకు పైన కనిపిస్తున్నాయి. సో నాకు ఇప్పుడు ఎవరో వచ్చారు, ఈ డేటా అంతా తప్పని చెప్పారు, ఈ డేటా అంతా డెలీట్ చేసేస్తాను. చూడండి ఈ పైన ఫిగర్లు కూడా మారిపోయి. సో ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు, దాని బదులు ఈ డేటా రైట్ అని చెప్పారు, ఈ డేటా పేస్ట్ చేస్తున్నాను, ఏదో డేటా తీసుకొచ్చి చూడండి. నేను ఇక్కడ పేస్ట్ చేసే కొద్దీ ఇక్కడ ఫిగర్లు మారుతాయి. చూడండి ఇక్కడ పేస్ట్ చేసా, చూడండి ఆ పైన ఫిగర్ చేంజ్. చూస్తున్నారా మీరు? అబ్జర్వ్ చేస్తున్నారా? ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ మీరు అడగచ్చు, ఈ ఫిగర్ ఎందుకు చేంజ్ అవ్వలేదు? మినిమం సేల్స్ ఇందాక ఇప్పుడు కూడా ఇదే ఉంది కదా. అవును, మినిమం సేల్స్ మారలేదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1 రూపీ పెట్టాను అనుకోండి, సో మినిమం సేల్స్ చూడండి 1 రూపీ ఉన్న దాంట్లో అదే మినిమం. అలాగే ఉన్న దాంట్లో ఈ పర్టికులర్ ఫిగరే మాక్సిమం. ఇప్పుడు ఇక్కడ 5 lakhs పెట్టాను అనుకోండి, కొత్తగా ఒక ఎంట్రీ వేసి కొత్తగా కొంత డేటా యాడ్ చేసి, మీకు అర్థం అవుతుందా నేను చెప్పేది? సో ఇవన్నీ రియల్ లైఫ్ బిజినెస్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఒక 5 crores పెట్టాను అనుకో, సో మాక్సిమం సేల్ జనరేట్ 5 crores. దాని యావరేజ్, దాని సమ్ సింపుల్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను సమ్ ఎట్లా చేయాలి. సో ఈ సెషన్ మీద కానీ ఈ క్లాస్ మీద కానీ ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను వెంటనే అడిగేసేయండి. సో నేను చెప్పింది అర్థమైందా? మీకు క్లారిటీగా ఉందా? ఎక్కడైనా కాన్సెప్ట్ డౌట్స్ ఉన్నాయా, కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? నేను మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తాను. సింపుల్, సో సింపుల్ ఎక్సెల్. మీకు ఎలాగైతే ఒక పర్సనల్ అసిస్టెంట్ ని పిలిచి మీరు పనులు చెప్తారో, మీరు ఎక్సెల్ కూడా అట్లాగే పనులు చెప్పచ్చు. దాన్నే ఫంక్షన్ ఆర్ ఫార్ములా రైటింగ్ అంటాం. సపోజ్ ఇంత పెద్ద డేటా ఉంది, మీరు ఇంత పెద్ద డేటాని ఇదివరకు ఎలా క్యాలిక్యులేట్ చేసేవారు? మాన్యువల్ గా క్యాలిక్యులేటర్ తీసుకుని ఒక్కొక్కటి కూడుకుంటా వెళ్ళేవారు. సో ఇప్పుడు అది అవసరం లేదనమాట మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తో. సింపుల్ గా మనకి ఏంటంటే ఒక చిన్న ఫార్ములా రాసి ఎక్సెల్ చెప్పి నాకు ఏ పనులు కావాలంటే ఆ పనులు నేను చేయించుకుంటాను. సపోజ్ నాకు దీన్ని అంతటిని కూడాలి, ఇందులో ఉన్న డేటా అంతటిని కూడాలి. సో ఎలా కూడతాను నేను? కూడడం అంటే యాడ్ చేయడం. ఎలా యాడ్ చేస్తాను? ఎక్సెల్ సింపుల్ గా నేను ఫంక్షన్ చెప్తాను అనమాట. సో ఈక్వల్ టు ఎప్పుడైతే నేను టైప్ చేశానో ఎక్సెల్ అర్థం చేసుకుంటుంది నేను మాట్లాడుతున్నాను మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో నేను ఒక సెల్ లోకి వెళ్ళి ఈక్వల్ టు టైప్ చేశానంటే ఎక్సెల్ చెప్తున్నా, నాకు ఈ పర్టికులర్ సెల్ లో నేను అడిగే డేటాను తీసుకొచ్చి ఇప్పుడు నేను ఏమైతే అడుగుతానో అది తీసుకొచ్చి. సో నాకేం కావాలి? సమ్ కావాలి. సో సమ్ రాశాను. ఇవన్నీ ఆల్మోస్ట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. ఈ సమ్, యావరేజ్, కౌంట్ ఆల్రెడీ ఎక్సెల్ కి ఈ ఎక్సెల్ డిజైన్ చేసినోడు ముందుగానే అందులో కోడ్ చేసి పెట్టాడు. ఎవడైనా సమ్ అని అడిగితే నువ్వు ఈ డేటా తీసుకొచ్చి. సో ఈ ఫార్ములా రాసేటప్పుడు ఈక్వల్ టు సమ్ అని చెప్పి ఓపెన్ బ్రేసెస్ ఓపెన్ చేసి నాకు ఎక్కడి నుంచి ఎక్కడికి సమ్ చేసి ఇవ్వాలి నేను దానికి క్లియర్ గా స్పెసిఫై చేస్తే అది సమ్ చేసి తీసుకొస్తాను. సపోజ్ నాకు ఈ 2 సాల్వ్సే సెలెక్ట్ చేశాను అనుకోండి, G2 G3, ఆ 2 సెల్స్ సమ్ చేసి ఇక్కడ పెడుతుంది. అలా కాకుండా నాకు G2 నుంచి G500 అని కొట్టాను అనుకోండి, G2 నుంచి G500 దాకా ఈ పైన ఇక్కడ వచ్చింది, G2 నుంచి G500 దాకా సమ్ చేసి అక్కడ తీసుకొస్తుంది. అలా కాకుండా ఈ కాలంలో G అనే కాలంలో రేపొద్దున ఎన్ని పడితే అన్నిటిని సమ్ చేసి తీసుకురావాలనుకోండి, ఈ తోకలు తీసేయండి. ఈ ఈ వెనకాల Gకి తోక తీసేయండి, ఈ ముందు Gకి తోక తీసేయండి. సో సెల్ సెల్ నెంబర్ ని రెఫరెన్స్ కింద ఇవ్వదు, జస్ట్ కాలం నే ఇవ్వండి. సో G అనే కాలం G G సింబల్ పెట్టి సెమీ కాలం సంథింగ్ ఆ సింబల్ పెట్టి మళ్ళీ G. సో ఇస్తాం, ఇక సమ్ చేసి ఇచ్చేస్తుంది. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఫార్ములాస్ ఇలా డైనమిక్ గా రాసుకోవాలి. అప్పుడు కింద మీరు డేటా యాడ్ చేసుకున్నా మీకు ఆటోమేటిక్ గా ఫార్ములా ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను చైతన్య, అసలు టేబుల్ ఎందుకు నువ్వు నాకు చెప్పు. టేబుల్ అనే కాన్సెప్ట్ యూజ్లెస్ కదా. ప్రతి ఇలాగుంటే డేటా నష్టం ఏంటి? ఇలా డేటా ఉంది, ఈ పైన నేను ఇక్కడ కలర్ వేసుకుంటా, ఇందాక టేబుల్ చేసినట్టే నేను ఇక్కడ బ్లూ కలర్ వేసుకుంటా, డార్క్ బ్లూ, దాని మీద వైట్ టెక్స్ట్, కిందకు వచ్చి ఈ డేటా అంతటిని సెలెక్ట్ చేసుకుని దీని మీద లైట్ బ్లూ వేసుకుంటా. సో ఇది కూడా టేబుల్ లాగే ఉంది కదా. ఇలా ఫార్ములాస్ రాసుకుంటా. మరి టేబుల్ ఎందుకు చెప్పి మా టైం వేస్ట్ చేసావు అని మీరు అడగచ్చు. కానీ ఎక్సెల్ ఏం ఇంట్రడ్యూస్ చేసినా వాడు చాలా ఫార్వర్డ్ థింకర్ మైక్రోసాఫ్ట్. సో ఒక ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేశాడు అంటే డెఫినెట్ గా మనకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లేకుండా ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేయలేదు. మనం ఏదైనా ఫార్ములా రాసేటప్పుడు
యూజువల్ గా నేను 3 kinds ఆఫ్ ఫార్ములా రైటింగ్ నేను మీకు చెప్పాను. జస్ట్ నార్మల్ గా వాల్యూని పేస్ట్ చేసుకోవడం. రెండోది ఎగ్జిస్టింగ్ సెల్ లోంచి రిఫరెన్స్ ఇచ్చుకోవడం. మూడోది ఫార్ములా ఆ రిఫరెన్స్ మీరు స్పెసిఫై చేయడం, G2 నుంచి G10,000 అని, G5 నుంచి G6,000 అని అట్లా స్పెసిఫై చేయడం. ఆ పర్టికులర్ రేంజ్, ఇది రేంజ్, ఈ పర్టికులర్ రేంజ్ స్పెసిఫై చేయడం. తర్వాత ఏంటంటే ఈ కాలం అంతా నాకు కావాలి, నాకు సమ్ చేస్తున్నావు కదా, కాలం అంతటిని సమ్ చేయని చెప్పి డైనమిక్ నేను మీకు చెప్పాను. సో మీరు ఎప్పుడైతే ఈ డేటాని టేబుల్ కింద కన్వర్ట్ చేస్తారు, సో ఇదే డేటా ఇక్కడ డేటా ఇక్కడ డేటా ఇక్కడ పేస్ట్ చేశాను. సేల్స్ డేటాలోను నేను షీట్ 3లో కూడా పేస్ట్ చేశాను. సో ఎప్పుడైతే డేటాని టేబుల్ కింద కన్వర్ట్ చేస్తారు, మీరు సమ్ అని రాసి ఈ డేట్ మీకు ఇంకొక విషయం చెప్పాలి. చాలా చిన్న కాన్సెప్ట్, చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గేమ్ చేంజర్ అన్నమాట ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాక. చాలా సింపుల్ గా రాయొచ్చు ఫార్ములాస్ అంటే. సో ఇక్కడ టేబుల్ ఉంది కదా, టేబుల్ కింద కన్వర్ట్ చేసి ఇక్కడ టేబుల్ మీద ఇక్కడ ఒకటి నేను ప్రెస్ చేస్తాను చూడండి. వన్స్ ప్రెస్ చేయగానే ఈ పైన ఒక కొత్త ట్యాబ్ యాక్టివేట్ అయింది, టేబుల్ డిజైన్ అని. ఆ టేబుల్ డిజైన్ క్లిక్ చేయగానే మీకు న్యూ సెట్ ఆఫ్ ఆప్షన్స్ కనపడతాయి. సో ఆల్రెడీ మనం టోటల్ రో అనే ఆప్షన్ గురించి మాట్లాడుతున్నాం. టోటల్ రో క్లిక్ చేయగానే కింద టోటల్స్ కనపడతాయి, మీరు చూసుకోండి. సో నేను మళ్ళీ దాన్ని అన్క్లిక్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పైకి వచ్చి ఇక్కడ టేబుల్ నేమ్ అని ఉంది చూసారా, ఈ టేబుల్ నేమ్ లో డబుల్ క్లిక్ చేస్తే ఈ టేబుల్ నేను ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను ఏం ఇస్తానంటే సేల్స్ అని ఇస్తాను. సో అది సేల్స్ అని నేమ్ తీసుకో. ఇప్పుడు చూడండి, నేను అదే ఫార్ములా ఇక్కడ రాస్తాను. ఆ రాసేటప్పుడు సమ్ చేయి, నేను క్లియర్ గా ఇక్కడ రెఫరెన్స్ ఇవ్వకుండా నేను టేబుల్ రెఫరెన్స్ ఇస్తాను. సేల్స్ అని కొట్టా అంటే ఆటోమేటిక్ గా సేల్స్ డేటా అంతా సెలెక్ట్ చేస్తుంది చూసారా. సేల్స్ డేటాలో సో చూడండి, ఇక్కడ సేల్స్ అని కొట్టగానే సేల్స్ టేబుల్ ఇక్కడికి వచ్చేసింది. సేల్స్ టేబుల్ లో ట్యాబ్ కొడతాను. సో సేల్స్ టేబుల్ లో నాకు ఒక్క నిమిషం, సరే చూడండి చూపిస్తాను. మీరు ఈ రకంగా రాయండి ఫార్ములాస్, మీకు మంచి. సో ఈక్వల్ టు కొట్టాం కదా, ఇందాక ఏం చేసాం, డైనమిక్ గా రిఫరెన్స్ ఇచ్చాం. ఇప్పుడు సమ్ కొట్టా, సమ్ కొట్టి బ్రేసెస్ ఓపెన్ చేసాం. బ్రేసెస్ ఓపెన్ చేసి సేల్స్ నా టేబుల్ కి ఒక నేమ్ ఇచ్చా. సో సేల్స్ అని కొట్టగానే కింద చూడండి, ఆ సేల్స్ పేరు మీద ఉన్న టేబుల్ అంటే నువ్వు చెప్తున్నావు అనమాట, నాకు సమ్ చెయ్యి, ఎక్కడి నుంచి తీసుకుంటావు డేటాని, సేల్స్ టేబుల్ నుంచి తీసుకో. సేల్స్ అని కొట్టగానే కింద సేల్స్ టేబుల్ వచ్చింది. మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ పెట్టండి. ఇక్కడ మీ కీబోర్డ్ లో స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది. మీరు దానికి ఏం చేస్తారంటే జస్ట్ ఆ కీని ప్రెస్ చేయగానే మీరు స్క్వేర్ బ్రాకెట్ పడిపోతుంది. సో మీరు సేల్స్ అని రాసి స్క్వేర్ బ్రాకెట్ పెట్టగానే మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది చూడండి. ఇవి ఏమీ కాదు, కంగారు పడకండి. ఈ ఆప్షన్స్ ఏంటంటే ఈ డేట్ అనే ఆప్షన్ సేల్స్ టేబుల్ డేట్ కాలం, నేమ్ ఆఫ్ ద కస్టమర్ అనే ఆప్షన్ సేల్స్ టేబుల్ నేమ్ ఆఫ్ ద కస్టమర్ కాలం. అంటే ఎక్సెల్ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తుంది. అరే బాబు, నువ్వు సమ్ చేయమంటున్నావు, సేల్స్ టేబుల్ నుంచి సమ్ చేయమంటున్నావు, నేను ఏ కాలం నుంచి సమ్ చేయను, ఇన్ని కాలమ్స్ ఉన్నాయి, నువ్వు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో, నేను దాన్ని సమ్ చేస్తాను. సో మీరు అప్పుడు సేల్స్ అమౌంట్ క్లిక్ చేశారనుకో, ఎంటర్ కొట్టద్దు, ఎంటర్ కొడితే ఇప్పుడు నాకు వచ్చినట్టే ఎర్రర్ చూపిస్తుంది. ట్యాబ్ కొట్టండి, స్క్వేర్ బ్రాకెట్ పెట్టిన వెంటనే ఇక్కడ ఇది రాగానే సేల్స్ అమౌంట్ ట్యాబ్ కొట్టండి. సో అక్కడ ఆ ఫిగర్ పడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేశాక నార్మల్ బ్రాకెట్ కూడా మీరు క్లోజ్ చేయండి. సో ఇక్కడ నేను మీకు ఒక టెక్నిక్ చెప్తాను చూడండి. మీరు సపోజ్ ఏదైనా వేడి వేడిగా ఒక కర్రీ వండుకుని ఒక బాక్స్ లో పెట్టుకున్నారు. ఆ బాక్స్ లో పెట్టుకున్నది హాట్ హాట్ గా ఉండాలంటే దాని మీద ఒక మూత పెడతారు. సో మీరు ఒక ఫంక్షన్ రాసేటప్పుడు కూడా
మీరు యాక్చువల్గా ఏదో చెప్తున్నప్పుడు ఎవ్రీ టైం మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు హాయ్ అని స్టార్ట్ చేస్తారు, బాయ్ అని ఎండ్ చేస్తారు. మీరు బాయ్ అని చెప్పారంటే అక్కడ కాన్వర్సేషన్ ఎండ్ అయిపోయినట్టు. సో అలాగే రా బాబు నువ్వు వెళ్ళిపో, నేను కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పినట్టు. సో ఎక్సెల్ కూడా అంతే. మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ వదిలేశారు అనుకోండి, ఎక్సెల్ ఎర్రర్ ఇస్తుంది. సో మీరు ఎక్సెల్ తో కమ్యూనికేషన్ ఎలా స్టార్ట్ చేశారు? ఈక్వల్ టు అని రాసి ఫంక్షన్ రాసి బ్రేసెస్ తో స్టార్ట్ చేశారు. దానికి ఫంక్షన్ రాసిన తర్వాత కూడా బ్రేసెస్ ఇవ్వాలి. ఇవ్వకపోతే అది ఏమనుకుంటది అంటే మీరు ఇంకా దానికి ఏదో చెప్తున్నారా అనుకుంటారు. సో అనుకుని ఎర్రర్ ఇస్తుంది. సో మీరు క్లోజ్ చేయడం మటుకు మీరు ఏవైతే ఓపెన్ చేశారో స్క్వేర్ బ్రాకెట్స్, నార్మల్ బ్రాకెట్స్, అవన్నీ కూడా మీరు ఫైనల్ గా మీరు క్లోజ్ చేయాలి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద డైనమిక్ రిఫరెన్సెస్ అన్నమాట. సో ఈ కింద నేను వచ్చి పైన సేల్ ఎంత ఉంది, 25 కోట్లు ఉంది కదా, నేను కిందకు వచ్చి ఒక 5 కోట్లు యాడ్ చేస్తా. 30 కోట్లు రావాలి మనకి. సో పైకి రండి, 30 కోట్లు వచ్చేస్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వేస్ ఆఫ్ రైటింగ్ ఏ ఫార్మ్. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో ఇక్కడ ఎక్కడో టేబుల్ ఉంది, సేల్స్ డేటా అనే షీట్ లో టేబుల్ ఉంది. సో నేను వేరే షీట్ లోకి వెళ్ళాను. నేను ఇక్కడ నా డేటాని చూద్దాం అనుకోండి. ఇదంతా ఈ డిఫరెంట్ ట్యాబ్స్ లో, ఈ డిఫరెంట్ షీట్స్ లో డిఫరెంట్ డేటా ఉందనుకో, నేను ఓపెన్ చేయగానే నా ఫస్ట్ షీట్ లోనే నా సేల్స్ డేటా కనిపించాలి. సో మీరు ఈక్వల్ టు కొట్టి సమ్మన్ రాసి బ్రేసెస్ ఓపెన్ చేసి ఈ సేల్స్ డేటా దగ్గరికి కూడా వెళ్ళక్కర్లే. సెలెక్ట్ చేసుకోవడానికి ఈ జీ అనే కాలం సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వెళ్ళక్కర్లే. డైరెక్ట్ గా ఇక్కడ నుంచి కాల్ చేయొచ్చు. నేను అది చెప్తున్నా, ఏదైతే షీట్ లోంచి మీరు వర్క్ చేస్తున్నారో మీరు ఆ షీట్ లోంచి డిఫరెంట్ షీట్ లోకి వెళ్ళకుండా మీరు ఇక్కడి నుంచి కాల్ చేయొచ్చు. నేను అది చెప్తున్నా. సో సమ్ ఇచ్చి మీరు బ్రేసెస్ ఓపెన్ చేసి సేల్స్ డేటా కదా, మీరు సేల్స్ కొట్టగానే ఆ మొత్తం ఈ స్ప్రెడ్ షీట్ లో, ఈ వర్క్ బుక్ లో ఎక్కడైతే ఏమేం డేటాస్ అయితే, ఏమేం టేబుల్స్ అయితే సేల్స్ అనే నేమ్ తో స్టోర్ అయి ఉన్నాయో ఆ టేబుల్స్ అన్నిటిని తీసుకొచ్చి మీ ముందు పెడతాం. ఒక టేబుల్ ఉంది కాబట్టి ఒక టేబుల్. సో ఈ సేల్స్ టేబుల్ లో ఉన్న పర్టికులర్ సేల్స్ కాలం కావాలి కాబట్టి సేల్స్ టేబుల్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేశారు, కిందకు వచ్చారు. ఈసారి అన్నిసార్లు సేల్స్ అమౌంట్ కాకుండా ఈసారి డిస్కౌంట్ తీసుకున్నాం. మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ డిస్కౌంట్, మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేశారు, డిస్కౌంట్ అక్కడ తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేశాను కదా, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఇక్కడ కర్లీ నార్మల్ బ్రాకెట్ ఓపెన్ చేశాను కదా, నార్మల్ బ్రాకెట్ క్లోజ్ చేసేస్తాను. సో చూసారా? సో ఇది మీరు ఫార్ములా రైట్. సో ఇలాగే సేల్స్ బదులు సమ్ బదులు యావరేజ్ పెట్టుకోవచ్చు, మాక్సిమం పెట్టచ్చు, మినిమం పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. అట్లాగే ఇక్కడ డిస్కౌంట్ బదులు మీకు రేపు పొద్దున్న డిస్కౌంట్ కాలం కాదు ఇంకో కాలం నుంచి కావాలని మీరు సింపుల్ గా డిస్కౌంట్ బదులు సేల్స్ అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటారు. మీకు ఆ సేల్స్ అమౌంట్ అందులో పడుతుంది. మీకు అర్థమైందా? అలాగే మీరు ఫార్ములాని మీకు నచ్చినట్టు బ్లెండ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఒక హాఫ్ అన్ అవర్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్. మీరు జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, మీ డౌట్ అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆర్గనైజింగ్ టీమ్ ఎవరైనా, నాకు చాట్ బాక్స్ యాక్సెస్ లేదు, నేను చాట్ బాక్స్ చూడలేకపోతున్నా, నాకు ఎర్రర్స్ చూపిస్తుంది ఇక్కడ. పార్టిసిపెంట్స్ ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేస్తే నాకు కొద్దిగా అది చెప్పండి, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. Yes, brother. We did not receive any questions from the chat box. ఓకే, ఐ వెయిట్ ఫర్ 3 more minutes. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. Okay. నేను అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. రెండోది, ఈ సెషన్ అయిపోయిన వెంటనే ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తాను. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఫాస్ట్ పేస్ లో వెళ్తున్నాను, స్లోగా వెళ్తున్నాను, నేను చెప్పింది మీకు ఉపయోగపడితేనే కదా మీ టైంకి నా టైంకి కూడా యూస్ఫుల్. సో ఆ ఫీడ్బ్యాక్ చాలా జెన్యున్ గా ఫిల్ చేయండి. ఆ ఫీడ్బ్యాక్ లో ఎక్కడ కూడా మీ పర్సనల్ డేటా కానీ మీ ఇమెయిల్ కానీ నేను తీసుకోను.
సో మీరు ఏం చెప్పదలుచుకున్నారో చాలా ఫ్రాంక్ గా, క్లియర్ గా, హానెస్ట్ గా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. So, Sairam sister, I think we can wind up the session. Yeah, okay, brother. We have few announcements before closing the session. Tomorrow session will be from 9 a.m. to 10:30 a.m. And also we will provide the feedback form. Please fill and give feedback to the session. And if we don't have any questions, we'll wind up with Shanti Mantram. शांति 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 समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ओम शांति शांति शांति